నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. కొత్తగా ఎవరైనా కూడా ఒక వ్యాపారం పెట్టాలి అంటే అందులో ఫస్ట్గా ఇబ్బంది పడేది ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి సపోర్ట్ ఏదా ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు ఆలోచించే వాళ్ళకి కొందరు, ఇంకొందరు బిజినెస్ పెడుతున్నాం ఫైనాన్షియల్గా బాగుంది కానీ బిజినెస్కి ముఖ్యంగా మనకి అవసరం నెట్వర్క్ బిల్డింగ్. సో ఇవి రెండింటిని క్లబ్ చేసుకొని కనుక మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఇవి రెండు ఇంపార్టెంట్ కాబట్టి సార్, అలాగే ఎవరికైనా కూడా నెట్వర్క్ బిల్డింగ్లో కావచ్చు లేదంటే లోన్స్ గురించి కావచ్చు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఈరోజు దొరికిందని చెప్తాను. అఫ్కోర్స్ మన ప్రేక్షకుల్లో ఎంతోమంది ఎంఎస్ఎంఈ ఆస్పిరెంట్స్ ఉన్నారు అండ్ ఎంతోమంది ఆల్రెడీ ఎంఎస్ఎంఈ బిజినెస్ చేస్తున్నారు. ఆస్పిరెంట్స్ అంటే ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, ముఖ్యంగా కేటగిరీస్లో ఉన్నవాళ్ళు. జనరల్ కేటగిరీలో ఎనీ మెన్ అండ్ ఉమెన్ కెన్ డూ దిస్ అండ్ స్పెషల్ కేటగిరీస్ ఏవైతే మనకు రిజర్వేషన్స్ కోటాస్ ఉంటాయి కదా, లైక్ ఎస్సీస్ కానివ్వండి, వాళ్ళకి ఎస్టీస్కి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా చాలా మంచి కాన్ఫరెన్స్ ఉండింది ఈరోజు 20th of August. అండ్ ఇందులో నేను అక్కడ చూసిన కాన్ఫరెన్స్లో ఎంఎస్ఎంఈలు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. లేడీస్, ఉమెన్ వర్ దేర్. స్టార్టప్ ఇండియా నుంచి ఎలా వాళ్ళు లోన్స్ తెచ్చుకున్నారో అక్కడ వాళ్ళు వచ్చి కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. ఈ రోజున కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి చిన్న పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సర్వీసింగ్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి చేసే కంపెనీస్కి అందరికీ కూడా ఒక వాయిస్, వాళ్ళ ఇండస్ట్రీ వాయిస్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్లే ఒక దారి చూపించేది CII కాన్ఫెడరేషన్ అనమాట. సో వీళ్ళ అసోసియేషన్ చాలా పెద్దది, మొత్తం భారతదేశంలో ఉంటుంది అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళు వాయిస్ని వినిపించేలా చేస్తారనమాట. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఫ్రమ్ couple of lakhs of rupees, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అనుకుందాం, ఎవరికైనా చిన్న లోన్తో చిన్న స్టార్టప్ చేయాల్సింది. అక్కడి నుంచి చూసుకుంటే 10 కోట్ల వరకు, 50 lakhs, 1 crore, 5 crore అండ్ 10 crores వరకు లోన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కీమ్స్లో ఇవ్వబడతాయి. ఎందుకంటే చాలామందికి తెలుసు కానీ చాలామందికి కొంచెమే తెలుసు, పూర్తి నాలెడ్జ్ అనేది లేదు. సో ఇందులో మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈరోజు చూపిస్తాను. ఈ CII MSME క్లినిక్, ఈ కాన్ఫరెన్స్ పేరు క్లినిక్ అని పెట్టారు. ఎందుకంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఎగ్జిస్టింగ్వి ఉన్నాయనుకోండి, వాళ్ళందరూ కూడా లోన్స్ తెచ్చుకున్నారు, నెత్తి మీద భారం పెంచుకున్నారు. సబ్సిడీస్ ఉన్నాయి బట్ అయినా కానీ కట్టాలి కదండి. సబ్సిడీస్ తర్వాత మీకు ఒక ₹1 కోటి తీసుకున్నారనుకోండి, ₹30 లక్షల సబ్సిడీ వస్తే 70 లక్షలు అయితే కట్టాలి కదా. సో అలాంటప్పుడు వాళ్ళందరూ కంపెనీస్ కూడా సెక్యూరిటీస్లా తయారవుతున్నాయి. సెక్యూరిటీస్ అంటే ఈరోజు మాపో మీకు అది కంపెనీ క్లోజ్ అయిపోతుంది, మొత్తానికి లాసుల్లో ఉంది. సో వాటన్నిటికీ కూడా హెల్త్ ట్రీట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి MSME క్లినిక్ అని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్ పెట్టారనమాట. మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ద టనల్, ఇక్కడ నుంచి మొత్తం చీకటి ప్రపంచమే, నాకు ఇక్కడ నుంచి వెలుతురు కనపడట్లేదు, నాకు ఇక్కడ నుంచి హోప్స్ పోయాయి అనుకుంటారు కదా, వాళ్ళందరి కోసము ఈ కాన్ఫరెన్స్ మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ అవ్వాలి. మీ లోన్ తీసుకోలేని వాళ్ళు ఎలా తీసుకోవాలి, లోన్ తీసుకున్న వాళ్ళు బిజినెస్ గ్రో చేసుకోలేకపోతున్నారే, వాళ్ళందరూ కూడా అసలు ఓటమిని ఒప్పుకొని కంపెనీకి తాళం వేయాల్సిందేనా, లేదంటే కంపెనీ బ్యాంక్స్ వచ్చేసేసి వాళ్ళ ల్యాండ్ ఉన్నది కానివ్వండి, వాళ్ళ ఫ్యాక్టరీ కానివ్వండి సీల్ చేసేస్తుందా, అలాంటి భయాల్ని పెంచుకొని మరీ బిజినెస్ చేస్తున్నారు చాలామంది అండి. నాట్ ఓన్లీ ఇన్ జస్ట్ మన తెలంగాణ స్టేట్లోనే కాదు, AP స్టేట్ కానివ్వండి, ఇంకా చాలా రాష్ట్రాల్లో ఉంది. సో ఈ బాధల్ని అన్నింటినీ కూడా ప్రతి సిటీలో ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి CII MSME క్లినిక్ అన్నది ఒక సిరీస్లో స్టార్ట్ చేశారనమాట. ఈరోజు ఇది ఒక సిరీస్లో ఫస్ట్ కాన్ఫరెన్స్ మాత్రమే ఈరోజు జరిగింది. ఇలాంటివి మీరు ఎన్నో అటెండ్ అవ్వాలి. దీని అన్నిటికీ ఇందులో నుంచి మీకు ఒక ట్రీట్మెంట్ ఇస్తారనమాట. అంటే మీ కంపెనీకి అసలు ఏం కావాలి, ఏం కోల్పోతున్నారు, మీరు ఎక్కడ మీరు తప్పు చేస్తారు, ఎక్కడ మీరు గైడెన్స్ కావాలి, వాళ్ళే గైడ్ చేస్తూ. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అసిస్టెంట్ మేనేజర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, మేనేజర్స్ వాళ్ళందరూ MSME నుంచి NSIC అంటే నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఏవైతే ఉందో అందులో నుంచి కూడా మేనేజర్ వచ్చారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేసి అందరినీ కూడా అక్కడ ఎంతమంది అయితే వాళ్ళ కష్టాలని చెప్పుకున్నారో అది చాలా తక్కువే. ఇన్ఫ్యాక్ట్ చూడబోతే ఒక 500 మంది ఉంటారో 100 మంది ఉంటారో, కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కొన్ని లక్షలాది MSMEs ఉన్నాయి శిరీష. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను వినిపిస్తాను. లెట్ us go through that. ఎనీ టైప్ ఆఫ్ బిజినెసెస్ సార్, ఎనీ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనీ టైప్ ఆఫ్ సర్వీసింగ్, ఎనీ టైప్ ఆఫ్ ట్రేడింగ్. ఓకే.
అన్నీ వచ్చేసాయి అందులో మీకు, ఓకేనా? సో ఫస్ట్ టాపిక్ని అక్కడ అడ్రస్ చేసింది ఈఓడిబి, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారే కానీ నిజంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదండి, చాలా కష్టం అండి. బ్యాంక్స్ ఒకసారి ఒక లోన్ ఇస్తే దాని తర్వాత రెండో లోన్కి అసలు లోన్ ఇవ్వడానికి కూడా రకరకాల పారామీటర్స్ చెక్ చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ చూసుకుంటే మాకు చాలా బాధగా ఉంది. సో ప్లీజ్ మా ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయండి అన్నారు. సో సెకండ్ పాయింట్ ప్రొక్యూర్మెంట్. ఇప్పుడు మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టారండి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఏం కావాలి? రిసోర్స్ కావాలి, రా మెటీరియల్ కావాలి. సో రా మెటీరియల్ కోసం ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, తక్కువగా మమ్మల్ని ఎలా మీరు కొలాబరేట్ చేయిస్తారు, ఎక్కడున్నారు, అలాంటి తక్కువ రేట్లో మాకు రా మెటీరియల్ తెప్పించేవాళ్ళు, దాని టాపిక్ పైన. మూడోది వచ్చేసేసి ఫారిన్ ట్రేడ్. ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారండి, మీ కెపాసిటీ బిల్డింగ్ అనేది పెరిగిపోయింది కంపెనీలో, అక్కడ నుంచి మీరు వేరే దేశాలకి ఎగుమతి చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు ఫారిన్ ట్రేడ్ గురించి మీరు నేర్చుకోవాలి. సో ఫారిన్ ట్రేడ్ కావాల్సిన సపోర్ట్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ టాపిక్లో డిస్కస్ చేశారు. ఫోర్త్ బట్ వెరీ ఇంపార్టెంట్, ఫైనాన్స్. సో మనందరికీ కావాల్సింది ఏంటంటే ఒక కంపెనీకి స్టార్ట్ చేసిన కంపెనీని ఇంకా సస్టైన్ చేయాలన్నా, దాన్ని ఎక్స్పాండ్ చేయాలన్నా, లేదంటే స్టాక్ మార్కెట్లో ఈక్విటీ ఇవ్వాలన్నా కానీ ఫైనాన్స్, మనీ, లోన్స్, ఈక్విటీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవసరము. దీని మీద చాలా డిస్కషన్ అయింది. ఇప్పటిదాకా మనం గవర్నమెంట్ లోన్స్ గురించే మాట్లాడుకునే వాళ్ళం కదా, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ కూడా వచ్చేసేసి దాదాపు 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్తో వచ్చాయి. 10,000 crores ఇన్ ఆల్ డిఫరెంట్ స్టేట్స్లో ఇస్తున్నారు. అందులో నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నారు, ప్లస్ ఏపీ కూడా ఇదిలో ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈక్విటీ తీసుకుంటారన్నమాట. అంటే మీ దగ్గర 100% ఉందనుకోండి, అందులో నుంచి 5%, 10% దాని ప్రకారంగా వాళ్ళు అడిగి తీసుకుంటారు. ఫిఫ్త్ వెరీ ఇంపార్టెంట్లీ, ప్రతి బిజినెస్ ఇప్పుడు మీకు ఆన్లైన్లోనే ట్రేడింగ్ చేస్తున్నారు. ఈ కామర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్, మార్కెటింగ్ కంప్లీట్గా ఆన్లైన్ కాబట్టి సైబర్ సెక్యూరిటీ లేకపోతే మీ అఫీషియల్ వెబ్సైట్ని ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. అందులో మీ పేమెంట్ గేట్వే ఉందనుకోండి, ఆ పేమెంట్ కాస్త వాడు అటువైపు మళ్లించుకుంటారు. సో కాబట్టి రిస్క్ ఉందని చెప్పేసి ఈ టాపిక్స్ పైన ఇవన్నీ కూడా అయ్యాయి శిరీష. ఇందులో మనము చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సింది అండ్ ఇనిషియేటివ్ ఎయిమింగ్ టు అడ్రస్ ఛాలెంజెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఆన్ రియల్ టైమ్ బేసిస్. చూడండి ఇక్కడ, అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఇమ్మీడియట్గా మీ కంప్లైంట్ని అటెండ్ అయ్యేసేసి ఫినిష్ చేసేసేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఎవరెవరు అటెండ్ అవ్వాలి, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటే ఫోకస్ దేనిపైన ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానివ్వండి, కంప్లైన్సెస్ ఏంటి, డిజిటల్ కామర్స్ ఏంటి, ఫైనాన్స్ ఏంటి, ట్రేడ్ అండ్ మార్కెట్ యాక్సెస్ ఏంటి, ఇవన్నీ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్. దీంట్లో వచ్చిన తర్వాత ఫైనల్గా మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే పాలసీ ఇన్ఫ్లుయెన్స్. అసలు గవర్నమెంట్ పాలసీని సరిగ్గా అర్థం చేసుకుంటేనే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నెక్స్ట్ పాయింట్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ మాత్రం వాస్ ఇమ్మెన్స్ అండి. మనం రాబోయే ఎపిసోడ్స్లో చాలా మందితో మనం ఇంటర్వ్యూస్ చేయబోతున్నాము, చాలా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ రాబోతున్నారు. సో మన అందరికీ కూడా, స్పెషల్లీ మన అందరి సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మాత్రమే ఇది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలియకపోతే ఈ వీడియో కాస్త వాళ్ళందరికీ పంపించండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి మిస్ అవ్వకూడదు. ఇలాంటి డీటెయిల్స్ మిస్ అయ్యారనుకోండి, మీకు ఒక మంచి కెరియర్ స్టార్ట్ చేసే, బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం పోతుందని చెప్తాను శిరీష. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.